ఛేది అనేబడేటువంటి రాజ్యానికి వసువు అనేటువంటి రాజు ఉండేటువంటి ఆ వసువు ఎలాంటి వారి అంటే మహాజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞాని అని చెప్పాలి. మహాజ్ఞానం అనేటువంటిది ఏం లేదు, బ్రహ్మజ్ఞానం ఒక్కటే. బ్రహ్మజ్ఞాని వేదాంగాలను కూడా ఉపాసన పట్టినటువంటి మహారాజు ఆయన. దాంతోపాటుగా సకల విద్య పారంగకుడు. ఆయన ఎంతటి ఉపాసకుడయ్యా అంటే తన ఉపాసనకు మెచ్చి ప్రకృతి కూడా అన్నిత్యము కూడా సహకరిస్తూ ఉండేదట. అంత ఆ ఉపాసకుడు అనేటువంటి వాడు ఎప్పుడు మనస్సుని బ్రహ్మచర్య దీక్షలో ఉంచుకునేటమాట. అలాంటి వాడు ఒకానొక సందర్భంగా నేను పొద్దున వాళ్ళ అంతఃపురంలో పితృదేవత అర్చన ఉంది. అంటే పెద్దలకు వాళ్ళందరూ కూడా తర్పణాలు వదులుకునేటువంటి రోజు. ఆ పితృదేవత అర్చన అంతర్గతంగా కొన్ని రకాల ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కాల నియమానుసారం, యుగ నియమానుసారం, అప్పుడు ఉన్నటువంటి సామాజిక సాంఘిక నియమానుసారం పితృకార్యాలలో తప్పనిసరిగా మాంసాన్ని బలిగా పెట్టేసేటువంటి వారు. ఆ మాంసాన్ని పెట్టడం కోసం ఏం చేశారు, తప్పనిసరిగా వేటకు వెళ్ళి వేట చేసి రావాలి. ఆ వేట నిమిత్తం ఈ వసువు అనబడేటువంటి రాజు అరణ్యంలోకి ప్రయాణం చేశారు. వెళ్తూ ఉండగా ఉన్నటువంటి భార్య యొక్క ఆలోచనలు మనస్సులో వెళ్ళాయి. ఆయన యొక్క భార్య చాలా ఉత్తమమైనటువంటి పతివ్రత. ఆ పతివ్రత కూడా ఎలాంటిదయ్యా అంటే జగత్తులో ఉన్నటువంటి బంగారాన్నంతా తీసుకొచ్చి ఒక రాశిగా పోస్తే ఎంత కాంతి, బంగారు కాంతి ఆ రాశిలోంచి బయటకు వస్తుందో ఆవిడ శరీరం ఆ బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండేది. శరీరం అంతా బంగారు ఛాయతో ఉండేది. దాంతోపాటుగా ఆవిడ శరీరం ప్రతి అవయవంలోంచి కూడా కాంతులు, మణిరత్నాలలోంచి వచ్చేటువంటి కాంతులు ఏవైతే ఉంటాయో ఆ కాంతులు ఆవిడ శరీర అవయవాలలోంచి బయటికి ప్రస్ఫుటంగా చక్కగా ప్రకాశిస్తూ బయటికి వస్తూ ఉండేట. అటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి భార్యని తాను కలిగి ఉంటారు. ఆ భార్య ఈ అశ్వం మీద అరణ్యానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ భార్య యొక్క ఆలోచనలు మనసులో తిరిగినప్పటికి ఏమైంది, బ్రహ్మనిష్ట పరుగు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని, ఎంత సాంసారికమైనటువంటి ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు వసువు. ఏదో కేవలం భ్రాంతికి లోనయ్యేటువంటి వాడు కాదు, శరీరాకర్షణకి కామాసక్తికి ప్రేరితమయ్యేటువంటి వాడు కాదు. అలాంటి వాడికి అమ్మ అనుగ్రహంతో మనస్సు భార్య మీద లగ్నమైంది. భార్య మీద లగ్నమయ్యేటప్పటికి ఏమైపోయింది, రేతస్కలనంతో. ఆ రేతస్కలనం జరిగేటప్పటికి ఏం చేశాడు, ఇంత తపస్సుతో ఏ శరీరాలను అయితే పోషిస్తున్నాడో, ఏ పరాత్పరి గురించి అయితే నిరంతర ఆరాధన చేస్తున్నాడో, ఆ ఆరాధన ద్వారా ఏ బ్రహ్మచర్య దీక్షలో అయితే నిరంతరం ఉంటే బ్రహ్మ పదార్థాన్ని అనుభవిస్తున్నాడో బ్రహ్మ జ్ఞానంతో, అటువంటి వాని శరీరంలోంచి రేతస్కందం జరిగిందంటే ఆ ఐకస్సు ఊరికి పోవడానికి అవకాశం కాదు. దాంతో ఏం చేశాడు, వెళ్ళని ఒక ఆకును తీసుకుని దానిలో ఈ రేతస్సునంతా కూడా మూట కట్టి తన పెంపును డేగన పిలిచి, దానికి ఒక విశేషమైనటువంటి కూతలు ఉంటాయి, ఆ డేగన పిలిచి దాని కంఠానికి ఈ రేతస్సుతో కూడుకున్నటువంటి మూటని కట్టి గొలుసులా కట్టి వెళ్ళి నా భార్యకు అందించిరా అని, నా భార్యకు అందించరా అని చెప్పాడు. పైగా దానికి ఒక మెసేజ్ ఎలా పెట్టారంటే, పితృకార్యానంతరం పితృదీక్ష అయిపోయిన తర్వాత నా భార్య కనుక ఈ రేతస్సుని గర్భాన నిలుపుకున్నట్లయితే అత్యుత్తమమైనటువంటి సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. తప్పగాక వాళ్ళకి పిల్లల్ని ఆ పిల్లలకి పొందాలనేటువంటి కోరిక పాపం భార్య మనసులో బాగా ఉండేది. ఆ భార్య మనసుని తెలుసుకున్నటువంటి వాడే అతను ఇంకా ఆ సంభాషణ జరిగింది ఇంట్లో. ఆ సంభాషణకి అనుయంగా ఆయన శరీరము వైక్లభ్యాన్ని పొంది రేతస్కందం జరిగి అదే మెసేజ్ని ఆ రేతస్సుతో పాటు ఆ డేగతో పాటు ఇంచి ఆ డేగని పంపించాడు అంతఃపురాన్ని. ఈ డేగ ఆకాశంలో ఎగురుతూ అంతఃపురాన్ని చేరే లోపల ఏమైంది, ఇంకొక డేగ ఎదురుకుండా వచ్చి ఈ డేగ మెడలో ఉన్నటువంటిది మాంసము ముద్దేమో అని భ్రమించి ఆ డేగ ఈ డేగ ఇద్దరు పోట్లాడినప్పటికీ ఆ పోట్లాటంలో ఈ మెడకి కట్టబడినటువంటి ఈ పొట్లం కాస్త నీళ్ళల్లో పడిపోయి, ఆ నీళ్ళల్లో పడిపోయేటప్పటికల్లా ఆ నీళ్ళల్లో ఇది పడంగానే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఒక చేప దాని కాసి తింటేసి అయిపోయి అక్కడికి ఆ కథ అయిపోయేటప్పటికి ఈ చేప గర్భం తీసుకుంది ఎవరిది, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వసువు యొక్క రేతస్సు తీసుకునేటప్పటికి ఏమైపోయింది, చేప వెంటనే గర్భధారణ
ఆ చేప గర్భధారణ దాల్చడం ఏమిటి అంటే చేపకు ఒక కోల్మ గారిది మళ్ళీ చేప కలగొట్టి ఇవన్నీ ఎలా ఉంటాయంటే వీటుంటే ఇప్పుడున్నటువంటి సామాజిక సాంఘిక నియమాలకి చాలా విలక్షణంగా మనం నిజం చెప్పాలంటే అబ్బాయి ఇవే కదంరా బాబు అన్నిట్లో ఉన్నాయి కదా, ఇలా చెప్పిస్తున్నాడు ఏమిటి, ఇలా కూడా జరుగుతుందా, ఇలా జరిగేటువంటి వాటిలోంచి అసలు ఎలాంటి భావన ఎలాంటి తాత్పర్యం మనం స్వీకరించాలి, మనకి ఏం అర్థం అవ్వాలని ఇలాంటి కథలన్నీ కూడా మనకి అందిస్తున్నారు వ్యాసుల వారు అనేటువంటి ఒక ఆలోచన లోపల జనిస్తుంది. ఈ చేప ఎప్పుడైతే గర్భాన్ని దాల్చిందో ఆ చేప ఎవరయ్యా అంటే అద్రికబడేటువంటి అప్సరస. ఆ అప్సరస ఏం చేసేట ఒకసారి మిగతా అప్సరసలతో పాటు భూలోకంలోకి వచ్చి అక్కడ తటాకంలో చక్కగా జరకాలు ఆడుతూ ఆ జరకాలు ఆడే సమయంలో దుర్వాస మహాముని అక్కడ కూర్చుని సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నారట సంధ్యాసం. ఆ అర్ఘ్యం వదులుతున్నటువంటి సమయంలో ఆటంలో ఇక్కడ ఎవరో ముని ఉన్నారు, ముని కాళ్ళు పట్టుకుని లాగుదామా నీళ్ళంలో ఆడుతున్నటువంటి అత్రిక వెళ్ళిపోయి ఆ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకుని లాగి పాపం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించుకుంటున్నటువంటి దుర్వాస మహాముని కాళ్ళు లాగబడేటప్పుడు కదా కింద పడిపోయాయి. పాపం నీళ్ళలో పడిపోయాట. నీళ్ళలో పడిపోయి ఎవరో నా కాళ్ళు లాగారు, ఆ లాగిన వాళ్ళు ఎవరు అని కోపంగా అరిచేల ప్రకారంగా అత్రిక బయటకు వచ్చాయి. ఏ నీళ్ళల్లో ఉండైతే నన్ను అవమానించావో ఆ నీళ్ళలోనే చేపగా బతికిపోయి ఇక్కడే నీ జీవం అని చెప్పి శాపాన్ని ఇచ్చేస్తారు. శాపాన్ని చివరికి ఏం చేసేసింది, అయ్యో గురు దుర్వాస నువ్వని కాదు అసలు నేను చేసింది తప్పే, ఏదో ఆటల్లో గబుక్కున ఎదుర్కొంటా ఉన్నటువంటి తపస్వి యొక్క కాళ్ళు నావడం లేకుండా చాలా పెద్ద తప్పు నేను చేసింది. కానీ ఈ తప్పు వెనకాల తెలియకుండానే ఇంద్రుడి యొక్క ఆదేశం ప్రేరేపణ కూడా ఉంది. వారు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ సంధ్యా సమయాల్లో ఏ తర్పణాలను అయితే నిర్వహిస్తున్నారో దాని మధ్యలో మీ యొక్క విశేషమైన కొన్ని తపస్సు చేస్తున్నారట. ఆ తపస్సుని భగ్నం చేయమని చెప్పేసి నన్ను పంపించారు. ఆ భగ్నం చేసే దిశగా మీరు ఇంకా తపస్సులోనే ఉన్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారని ఆటలాడుతూ గొప్ప కాలు లాగా. అది మీరు అనుకోలేదు, నా వల్ల దోషం జరిగింది, కనీసం చేసేటువంటి దోషము తెలియక చేశాననేటువంటి విషయాన్ని మీరు నమ్మి నాకు ఈ శాప విముక్తిని కూడా తెలియజేయండి అని. ఒకానొక సందర్భంలో మనిషి వీర్యాన్ని స్వీకరించి దాని ద్వారా గర్భధారణ దాల్చి పిల్లలిద్దరిని కన్న తర్వాత కడుపు చీల్చబడి ఆ కడుపు చీల్చబడినటువంటి సందర్భంలో ప్రాణాలని వదిలేసేస్తావు. నీ ప్రాణాలను వదిలేసే మరుక్షణం నీ స్వస్థానానికి నువ్వు వెళ్ళిపోతావు, నీ అయి శాప విముక్తి అని చెప్పేశాడు దుర్వాసమ. ఈ అద్రికయే ఈ వసువు యొక్క వీర్యాన్ని మింగేసేటప్పటికల్లా వెంటనే ఆ వీర్యం మామూలు వీర్యం కాదు, బ్రహ్మజ్ఞాని యొక్క రేతస్సు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి అయ్యో ఈ సభ ఈ వేదిక కరెక్టేనా అంటే దాని యథాతథంగా వికారం తేనటువంటి మనస్సుకు జగదీశ్వరి ఏ శరీరాలను అయితే తల కంట్రోల్లో పెట్టుకుని దానికి ఈ రకాల అవయవాలను ఇచ్చి వీటితో సృష్టి రచన చేయడం కోసం ఈ రకాల విషయాన్ని అంతర్గతంగా వచ్చింది. వాటి గురించి ప్రస్తావించుకోకపోతే యథాతథంగా మన పట్ల మనకి సరైనటువంటి మర్యాద భావన లేనట్లే అర్థం. స్త్రీ పురుషుల మధ్య మర్యాద నిలవాలి అంటే అందులో ఉన్నటువంటి అమ్మ యొక్క మనస్సు తెలుసుకోవాలి. ఆ మనస్సు వెనకాల ఉన్నటువంటి తత్వ విచారణ చేయాలి. ఇది కేవలం వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి క్రీడే తప్ప అంతకు మించి శరీరాన్ని కానీ మనసుని కానీ బంధాన్ని కానీ మనుషుల పట్ల ఉన్నటువంటి సద్భావనని కానీ మనుషుల పట్ల ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని దూరం చేసి అవమానించేటువంటి ప్రక్రియ మాత్రం కాదు. ఒక మిషన్ నడవాలంటే ఒక ఆయిల్ జాగ్రత్తగా వేస్తే అది సౌండ్ చేయకుండా నడుస్తూ ఉంటుంది. మనిషి సప్తధాతు నిర్మిత దేహం అని చెప్పాం. ఆ సప్తధాతు నిర్మిత దేహంలో శుక్లం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అది లేకపోతే పునరుత్పత్తి జరగడానికి అవకాశం లేదు. ఆ సప్తధాతు నిర్మితం అందరం అవధరించి ఉన్నాం. అందరి శరీరాలు సప్తధాతు నిర్మిత దేహాలే. ఆ నిర్మితమైన దేహాల్లో సప్తధాతువులకి మాట్లాడుకోవడం కోసం అవమానం నేను నమ్మకూడదు. వాటి గురించి మాట్లాడిపోయినప్పుడు బ్రహ్మమనేటువంటి భావన లోపల ఉంచుకుని వికారరహితమైనటువంటి మనస్సుతో వాటి ప్రస్తావన చేసుకుని అది తల్లికి ఇస్తే తప్ప ఏ ల్యాబొరేటరీలోనూ ఎంత శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం పెరిగినా సరే చేయడానికి చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. ఆ సప్తధాతువులు మన చర్మాన్ని చేయగలమా? చేయలేవు. ఒక భాగం నుంచి ఇంకో భాగం నుంచి కట్ చేసి తీసుకొచ్చి వేయడమే. ట్రాన్స్ప్లాంటేషన్ ఈ మధ్య మొదలెట్టారు, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్. లేదు ఇంకెవరైనా
జీవితాన్ని కోల్పోతే ఆ శరీరంలోంచి కొంత చర్మాన్ని తీసుకొచ్చి పెడతాయి తప్ప ల్యాబొరేటరీలో ఒక ఇంత చిన్న పిసరైత చర్మాన్ని కూడా ఏ ల్యాబొరేటరీలోనూ చేయలేదు. అలాంటిది మన సప్తధాతువుతో మొదటిది చర్మం. రెండోది రక్తం. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి లేని వాడికి ఇవ్వగలదే కానీ ఏ ల్యాబొరేటరీలోనూ సీసాల్లోనూ దాన్ని కూడా చేయడానికి అవకాశం లేదు. మరి ఇంత టెక్నాలజీ పెరిగింది, సైన్స్ ఇంత బాగా డెవలప్ అయింది, ప్రతి దాన్ని మనం తెలుసుకుంటున్నాం, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, అన్నీ మనకు అవగతమైపోతున్నాయి. మరి ఎందుకు ఒక రక్తపుట్టుకలు చేయలేకపోతున్నాం? దాన్ని చేసిన వాడు ఎవడో ఉన్నాడుగా, వాడెవడో నాకు కనబడట్లేదుగా. మనం చేసే పని సంకల్పాలకి ఆ సంకల్పానికి చాలా తేడా ఉందిగా. ఇక్కడ తెలుసుకోతుందిగా. ఒక రక్తపు చుక్కని నువ్వు సృజించలేవు. ఆ రక్తము దేన్ని ఆధారంగా చేసుకుంది? మాంసపు ముద్దల్ని ఆధారంగా చేసుకుని ఆ మాంసం ముద్దల్ని కూడా ఏ ల్యాబొరేటరీ ఉంది తయారు చేయలేదు. అది ఇవ్వాల్సింది. కండ పెరగాలని మా వాళ్ళు మరి బక్కపలిచిగా ఊదితే కింద పడిపోయేట్టున్నాడని ఎంతమంది వేదం తినిపోతుంటారు. మా వాడు అసలు లాగే అవ్వట్లేదండి బాబు, వాడు అసలు ఇలా ఉండిపోతే ఎట్లా వాళ్ళు బలవేగా వస్తుంది, వాడికి బుద్ధి ఎలా పెరుగుతుందని భయపడేవాడు. వాళ్ళకి ఈ మాంసం పెరగడం కోసం కూడా శ్లోకాలు. అలా అమ్మ అనుగ్రహం లేకపోతే అసలు మనం ఏం చేసినా పెరగదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడినాలు పెరిగేది కాదు, అమ్మ అనుగ్రహం ఉండాల్సిందే దానికోసం. ఆ మాంసం అలాంటిది. ఆ మాంసాన్ని కూర్చి పెట్టి ఉంచేటువంటి ఎముక ఒకసారి బిగితే మళ్ళీ దాన్ని ఏమైనా చేయాలా? స్క్రూ చేసి బిగించాలా? బయట లేకపోతే మన టెక్నాలజీతో స్క్రూలు తయారు చేసి 4 ముక్కలు అయిపోతే ఎముకని, ఆ 4 ముక్కల్ని స్క్రూలతో బిగించి ఆ ఈగతో కొంతకాలం పని జరిగేలా చేయగలం. అంతే తప్ప దాని స్థలంలో కొత్త ఎముక దాన్ని పెట్టేయగలమా? చేయగలమా? ఎముకని ఎవరి వల్ల నవ్వుతుందా? నేను యావదాస్తి ఇచ్చేస్తానని మన అంబానీ గారు అన్నా సరే, ఎవరు ఈ నాలుగు విషయాలు ఏ విషయాన్ని కూడా ఏ శాస్త్రవేత్త చేయలేడు, ఏ పరిశోధనలు కూడా చేస్తానని హామీ ఇవ్వలేడు. అలాంటివి అమ్మవారు ఇచ్చినప్పటి ఐశ్వర్యాలు లోపల ఉన్నాయి మనకి గుప్తలుగా. ఆ ఎముకని అట్టు పెట్టేది. ఆ ఎముక నడుస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు ఇన్ని రకాలుగా వేళ్ళని చేతుల్ని కడుతున్నాం, ముఖాన్ని కంఠాన్ని కడుతున్నాం, అందరి వైపు చూస్తున్నాం, తలకాయ ముక్తున్నాం, నవ్వుతున్నప్పుడు ఎన్ని రకాలుగా తలకాయ నొప్పుతామో, శరీరం కదులుతున్నాం అని తెలియదు. ఎక్కడైనా మెడదారం పట్టింది అనుకోండి, లబ్బిలా బాబాయ్ నొప్పి వచ్చేస్తుంది. నవ్వాలి వరకు విడిగా నవ్వడం ఇష్టం వచ్చినట్టుగా నమ్మేస్తాం. అన్నం తింటుంటే కూడా కొన్నిసార్లు పండ్రాగా కొట్టేస్తుంటే అది పడితే తప్ప బాబు ఇక్కడ ఇలా నొప్పెడుతుంది అనుకో. అంటే ఇన్ని ఫ్లెక్సిబుల్గా ఇన్ని రకాల అటాచ్మెంట్స్ లోపల చేసి జాయింట్స్ పెట్టేస్తే మన శరీరం ఇంత ఫ్లెక్సిబుల్గా ఏటంటే అటల్లా పొదుగుతుంది, ఏటంటే అటల్లా తిరుగుతుంది, ఎక్కడ కూర్చోబెట్టి అలా కూర్చుంటోంది, గంటలు రోజులు కూడా కూర్చుంటోంది సుఖాలను భోగిస్తుంది. ఆ సుఖం అమ్మవారి ఇవ్వకూడదని చెప్పేసి మనలో గాలిని పెంచిన, వాతాన్ని పెంచిన, కపాన్ని పెంచిన, పిత్తని పెంచిన మన శరీరంలో సుఖం, ఆరోగ్యం అనేటువంటిది లోపిస్తుంది. ఇక కూర్చోలేం, నుంచోలేం, పడుకోలేం, తినలేం, తిన్నది అరిగించుకున్న దాన్ని బయటికి బలంగా వదలలేము. ఈ రకాల సమస్యలు ఇస్తే మన శరీరం మన యంత్రాంగం, అది మనకే అర్థం కాదు. ఇదే పెద్ద రహస్యం. ప్రపంచంలో ఎన్ని రహస్యాలు ఛేదించినా అసలు రహస్యం ఎక్కడుంది? మనిషి అతిపెద్ద రహస్యం. ఈ రహస్యాలు ఛేదించగలిగితే దేన్ని ఎలా ఛేదించవచ్చు? ఇంకా ఛేదించడానికి లేదని అనుకో, ఇంకా దేన్నైనా ఛేదించవచ్చు కాదు, ఇది ఛేదించగలిగితే ఇంకేది లేదు రహస్యం ప్రపంచానికి. అటువంటిది ఈ శరీరం. ఆ ఎముక మంచిలో ఇంత ఫ్లెక్సిబుల్గా తిరగడానికి కోసం మజ్జని పెట్టింది తల్లి. దాన్ని మనం గమ్స్ ఆయిల్స్ అంటున్నాం. మీ శరీరంలో మోకాళ్ళలో ఆయిల్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు డాక్టర్. వెళ్ళిపోతున్నారు, స్బిచ్ చేస్తున్నారు, దాని లోపల ఆయిల్ వేస్తున్నారు అంటున్నారు. ఏమీ లేదు నాకు ఉన్న ఆ ఆయిల్ వేస్తే ఈ ఎముకలు ఏవి నడము. అదంతా మెడికల్ మాఫియా. నిజం, మోకాళ్ళ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పెద్ద మెడికల్ మాఫియా. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మందుల్లో 90% మందులు మెడికల్ మాఫియా. అదే మేము చాలాసార్లు ట్రై చేసాం. విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు అల్ట్రాసెట్ వేస్తే కానీ శరీరం బాగుపడదు. అల్ట్రాసెట్ వేయద్దు అని డాక్టర్ని చెప్తారు. ఏమైనా లివర్ పాడైపోతుంది, మూతపిండాలు పాడైపోతుంది, వేయకండి, చాలా పవర్ఫుల్ టాబ్లెట్ వేయకండి. కానీ నొప్పి తీర్చుకోవాలంటే ఒక్కోసారి అల్ట్రాసెట్ వేయాల్సిందే. అల్ట్రాసెట్ పేరు చెప్పి వేప ముద్ద చేతికిచ్చి వేసుకుని ఇది అల్ట్రాసెట్ అంటే నిజంగానే అది ఎంత నొప్పినట్టు పోదు. ప్రతి ట్యాబ్లెట్ ఒక అనుకోకుండా మన మనస్సు మీద, మెదడు మీద చేసేటప్పటి ఒక మారిదికమైనటువంటి యుద్ధం అది. ఈ ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయేటట్టు డాక్టర్ గారు ఇచ్చారు, 1000 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ తెచ్చుకోని అంటాడు. అది లోపల వేసేస్తున్నాడు. వేసాన్ని లేకుంటే సైకలాజికల్ ఆ అనుభూతి మనం పొందేటప్పటికి అలా లోపల ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది ఏం వేసుకోకపోతే ఏం వేసుకోలేదైతే నాకు తగ్గట్లేదు అనే కొన్ని భావన ఉండిపోతాం. అందుకే చెప్తారు, నువ్వేం వేసుకోపోయినా జలుబు వస్తే మందేస్తే వారం, ట్యాబ్లెట్ వేస్తే పీరియడ్స్. మందు వేసుకుంటే వారంగా తగ్గుతాయి, ట్యాబ్లెట్ వేసుకుంటే 7 రోజులు. జలుబే.
దాన్ని తగ్గించేవాళ్ళు మాత్రం లేరు. మిగతా పెయిన్ కిల్లర్స్ అయితే ఉన్నాయి కానీ దొరిపోతే తేలిక తగ్గదు. నువ్వు ఎత్త టాబ్లెట్ అలా వేసి అని తేలిగా 7 రోజులు మేము ఉండాల్సిందే చదువు. కనుక ఏదైనా సరే మెడికల్ మాఫియా, మెడికల్ మాఫియా. ఆ కాళ్ళల్లో గుజ్జుపోతే తీసివేసేవాడు ఎవరు లేడు ప్రపంచంలో. దాన్ని జాగ్రత్త చేసుకోవాలని చెడితే మజ్జా స్వరూపం అమ్మవారు. మజ్జా సంస్థానం సవతి నామా చదువుకెట్టుగా లలితా శాస్త్రంతో అయ్యో తగ్గిపోవాలి. నీ శరీరంలో ఉన్నటువంటి సప్తధాతుల్ని నువ్వు రక్షించుకోవడం కోసం లలితా శాస్త్రం. నీ శరీరానికి రక్షణ నింపడం కోసం చదువు. ఏ ధాతులు ఎక్కడ తక్కువైనా నీకు వచ్చేటువంటి శరీర క్లేశాల నుంచి నేను బయటికి తెచ్చుకోవడం కోసం లలితా సహస్రనామం చదువు. అంతే తప్ప పుణ్యం కోసం చదువు. లలితా సహస్రనామం చదివితే పుణ్యం వస్తుందంటే నేను ఒప్పుకొని. లలితా సహస్రనామం వల్ల నీ భౌతికమైనటువంటి దేహం రక్షింపబడుతుంటుంది. అది ఉంటే సాధన చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆ సాధనే కలిగాక లలితా సహస్ర సాధనలోకి రాదాయి వెంటనేలో సమాధానాల కన్నా ప్రశ్నలు తొందరగా ఉంటాయి. మనం అయితే లలితా శాస్త్రం సాధన కాదా? ఆ సాధనే ఏదానికి సాధన? నీ కోరికల్లో లేకపోతే నీకు రాని పుణ్యాల్లో తెచ్చుకోవడం కోసం కాదు. వీటన్నిటికీ మించి నువ్వు అమ్మగా మారడం కోసం. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలనబడే ప్రతి మోక్షస్థితుల్ని పొందడం కోసం నువ్వు మొట్టమొదట అమ్మగా మారేందుకు ప్రయత్నం చేయ. ఆటోమేటిక్గా నువ్వు అమ్మ అయిపోతావు. అలాగే మరి విజ్ఞాన్ని నీలోకి తేవడం కోసం దానికోసం వేరే ఆలోచనల కన్నా అమ్మ ఎలాంటి రూపాలతో నామాలతో గుణాలతో లలితా సహస్రనామంలో 999 నామాలతో అలర్తకమైందో ఆ తల్లి చెప్పినటువంటి ఒక్కొక్క నామంగా నువ్వు మారే ప్రయత్నం చేయి. అది లలితా సహస్రనామాన్ని చదవడం నామం కాదు, లలితా సహస్రనామంగా మారడం సాధన. విషయవాకు లలితా సహస్రనామంలో ఉన్నప్పటికీ నామాలుగా మారు. సహస్రనామం నోటికి రాకూడదు. నోటికి వస్తే మనసు ఏం చేసింది? ఇది నోటికి బాగా వచ్చేసి నువ్వు ఇంకా నోటికి చదివేస్తే ఇక మనసు అమెరికాకి వెళ్తా ఒకసారి. అంతేగా, అవునా కదా? నోటికి లలితా సహస్రనామం వచ్చేస్తుంది, అది చదివేస్తుంది. తప్ప శ్రీమాతని 25 నిమిషాలండి. అంతే, 20 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడ తొట్టు పడేది లేదంటాను. చదివేస్తూ ఉంటారు, వంట చేసేస్తూ ఉంటాను, ఎవరో ఫోన్ చేస్తుంటారు. ఆగల్లా మరి బొద్దికల్గా వాళ్ళకి సైగలు చేస్తూ ఉంటారు. ఇది అయిపోయి కానీ తాను చిటికలు వేసేస్తూ ఉంటాను. మనసు మాత్రం ఇస్తారు పొడి తెచ్చి. అవునా కదా? వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎలా? ఇది సాధన ఎలా? చదవడానికి సాధన కాదు, చదవనందుకు కొన్ని రకాల ఫలితాలు ఉన్నాయి అనుకో. బాగా నోటితో చదువుతున్నాం కదా, నోటికి ఇష్టమైన కొన్ని పదార్థాలు బాగా తిరగలిగేటువంటి అవకాశం నోటికి కలుపుతాయి. జిహ్వతో బాగా చదువుతున్నావు కదా, అది జిహ్వ తృప్తి చెందుతుంది. పిజ్జా అంటే పిజ్జా, బర్గర్ అంటే బర్గరు, ఈ పప్పు అంటే పప్పు, ఇంకోటంటే బిర్యానీ అంటే బిర్యానీ. అన్ని నిమిషాల్లో తెచ్చిపెట్టేటువంటి సాధకులు ఎక్కడికి పడితే అక్కడల్లా సైనికులు, స్విగ్గీలు, జొమాటోలు, ఇంకేమంటారు పాండాలు, ఫుడ్ పోతారు, అందరూ రెడీగా ఉన్నారు. మరి ఇంట్లో చేసుకోవడానికి వీలు లేకపోతే తెప్పించుకోవడానికి కూడా సైనికులు రెడీగా ఉన్నట్టే. సో చెప్పు, దేన్నైతే నువ్వు ఆధారం చేసుకుని స్తోత్రాలని చదువుతున్నావో అది తృప్తిగా ఉంటుంది. కావాల్సినంత ఫుడ్ లోపలికి ఎక్కువ అదో. ఏ పనిలో విరిగిందనుకోండి, ఇవన్నీ లేకపోతే తాళును, లోపల ఉన్నటువంటి నాలిక, ఉన్నటువంటి పై అంగిలి, కింద ఉన్నటువంటి దవన, వీటితో పాటు పళ్ళు, ఆ పళ్ళు కోపం వచ్చి గబుక్కున్న నాలికని ఏ లెక్క శాస్త్రం చదువులో కసప్పని కొరికే అయికోండి. వారంలోనూ పళ్ళు ఇంకేం మాట్లాడడానికి తేదక్కల. కనీసం లలితా శాస్త్రంలో పళ్ళ పాకలంలో ఉన్నట్లే కదా. ఆ పళ్ళు విరిగితే ఇప్పుడే కట్టించుకుంటున్నాం, బంగారు పళ్ళు కట్టించుకో. అవునా కదా? లలితా సహస్రనామం చదివిన పొలిగారు పనులు వచ్చి ఇదేమికి నోటికి నేను నోరుతోగా చదువుతున్నావు. నోటికి పదార్థం ఎంతో రుచికరమైతే పళ్ళు విరిగిపోతే బంగారు పళ్ళు వస్తున్నాయి నోటికి. దానికి కావాల్సిన చేత్తో కుంపార్చన చేస్తున్నాను కానీ ఉంగారు బాగా పెడుతున్నావు కదమ్మా. నువ్వు చేత్తో కింపార్చన వేళతో చేస్తున్నావు, వేళ ఉంగిలా తీస్తున్నాయి కానీ దేంతో చేస్తున్నావో దానికి చక్కగా కిరీటం రకంగా పెడుతుంది. అసలు కిరీటం నేను పెట్టాలి. మనసుకి కిరీటం ఎలా పెడతారు? దానికి రూపం లేదుగా. అక్కడ మారడానికి మనసుతోనా సాధనతోనా కాదు. లలితా సహస్రనామం చదివితే ఉద్ధతి రాయి. లలితా సహస్రనామం కుంకుమ అక్కడ చేస్తే ఉద్ధతి రాదు. ఆ కుంకుమ చూడవచ్చు మరి ఎందుకు చేయిస్తున్నారని మరి ఇంతమందితో ఆ కుంకుమని చూస్తూ ఒక 999 నామాలతో లలితాంబికారి నామాన్ని అనుసంధానం చేసి ఇంతసేపు కుంకుమ వేస్తున్నావు అంటే, ఆ కుంకుమని చూస్తున్నావు అంటే నువ్వు ఆ కుంకుమగా మారిపోవాలని చెప్తుంది శాస్త్రం. తదేకంగా ఒక 30 నిమిషాల పాటు దేన్ని చూస్తావో అదిగా మారిపో. దానికోసం కుంకుమార్చిన అంతే తప్ప కుంకుమార్చన చేస్తే పోరుకునే వస్తుందిరా.
కుంకుమ అమ్మేవాళ్ళు బాగుపడతారు, అమ్మి తెచ్చినటువంటి వాడు బాగుపడతారు, చేసిన వాడు ఇంకో నలుగురికి కుంకుమ పెట్టడానికి దీనిలో అయితే ఎప్పుడు దప్ప నిన్న కుంకుమ ఉంటుంది. ఇంతవరకే దానికి ప్రయోజనం. నిజం చెప్తున్నా. అమ్మవారి తిరుపతి ఎక్కడే ఉంది, నన్ను మళ్ళీ చూగినా ఓకే లోప. కుంకుమార్చన చేయడం వల్ల పుణ్యం వస్తుందంటే కానీ చాలామందికి పుణ్యం కావాలి. మాకు కాకుండా ఇంకా వాళ్ళు ఎందుకు ఇబ్బందులతో బాధపడుతున్నారు? అందులో ఉన్నటువంటి నామాంతర్గతంగా ఉన్నటువంటి తత్వరహస్యంలోకి వెళ్ళి సాధనగా మార్చుకోలేంత శాసనం. ఈ సంవత్సరం నేను 1000 సంవత్సరాలు బతకగలనా? నా వల్ల అవుతుందా? అమ్మవారికి మరి 1000 నామాలు ఉన్నాయి కదా, పోనీ నెల వరకు చూసుకున్నాం, 1000 నెలలు తీసుకున్నాం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నామాన్ని పట్టుకుందాం. ఓ నెలంతా నామాన్ని పట్టుకుని ఆ నామంగా మారే ప్రయత్నం చేద్దాం. లలితా సహస్రనామం అయితే ఇది సాధన. నామం తర్వాత నామం, నామం తర్వాత నామం, ఏం చదువుతున్నామో అర్థం కాకుండా గబగబా స్పీడ్గా చదివేసేయడం కాదు. ఒక నామం దగ్గర మనస్సు, శరీరము అన్నీ ఆగిపోవాలి. లలితా సహస్రనామం చెప్పేటువంటి ప్రథమ శీర్షిక దాన్నే ఏమంటాం మనం? ప్రథమమైనటువంటి భాగం. ఆ ప్రథమ పీఠికలో వసిన్యాది వాగ్దేవతంతో పాటుగా హయగ్రీవ స్వామి చెప్తారు, ఒక రహస్యాన్ని చెప్తారు. ఈ లలితా సహస్రనామాన్ని చదివినటువంటి వాడికి మోక్షం కలుగుతుంది. ఎప్పుడు నువ్వు లలితా సహస్రనామాన్ని చదువు. ఎలా చదవాలి? ఒక భావన మనసులో పెట్టుకో. శ్రీమాత అన్నావు అంటే అర్థం ఏంటి? మంగళకరమైనటువంటి తల్లి. ఆ మంగళకరమైనటువంటి తల్లి ఎలా కనపడాలి? మంగళము అంటే అన్ని రకాలైన శుభాలు తను ఎందుకు ఉంచుకున్నటువంటి తల్లి. శుభాలు ఎలా ఉంటాయి? మన కోరికల్లో ఉంటాయి, మన రూపం, మన విధానంలో. నాకు ఒక కోరిక తీరితే అంతా శుభమే, అంతా మంగళమే. ఓకేనా? అటువంటి కోరికలన్నీ అమ్మవారి స్వరూపం అయితే ఆ అమ్మవారు మంగళ స్వరూపిణిగా నాకు కనపడుతూ ఉంటుంది. ఆ మంగళ స్వరూపిణి నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. అదొక శ్రీ మహారాజి. ఇలా ఒక్కొక్క నామాన్ని చదువుతున్నావు అంటే ఆ నామాంతర్గతంగా ఉన్న ప్రతి రూపాన్ని కనుక నువ్వు మనసుతో దర్శించగలిగితే, ఆ రూపాన్ని నువ్వు మనసుతో చూడగలుగుతూ కనుక నామాల వెనకాల వెళుతూ ఉండగలిగితే ఆ నామాలు ఏం చేస్తాయిత ఒకనొక రూపం. ఇలా ఎన్నిసార్లు ఎలా మొత్తం 1000 నెంబర్లు చదవమైన వాడిని వెడడోడాక్స్ ఎవరిని నా రూపాన్ని, ఆ నామం వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని ఇవన్నిటిలో భావిస్తూ ఒక్కొక్క నామాన్ని చదివితే అసలు ఒక రోజుకి ఒకసారి మన లలితా శాస్త్రాన్ని చదవడం అవుతుందా? అంటే ఆ రూపాన్ని భావించగా భాష్యాన్ని తెలుసుకుంటూ కనుక లలితా శాస్త్రాన్ని చదివితే రోజుకి కనీసం ఒక 20 నామాలు చదివితే గొప్ప. అయ్యో ఆపచ్చా, పాపం వచ్చేస్తుందేమో. లలితా సహస్రనామం చదివితే పుణ్యత అన్నప్పుడు పాపం ఎలా వస్తుంది? ఆపితే లాజికే కదా. నువ్వు లలితా సహస్రనామాన్ని నువ్వు 100 సార్లు చదివినా నీకే పుణ్యం రాదు పక్కా. లలితా సహస్రనామం సాధన, ఒక ఉపాసనా క్రమం. అది ఆ ఉపాసనా క్రమంలో శ్రీమాత దగ్గర నుంచి పోయి లలితాంబిక దాకా నువ్వు ఏ రూపాన్ని నువ్వు పట్టుకుని ఆ రూపంగా నువ్వు మారుతావో అది చేసేటువంటి ప్రణాళికలో అత్యుత్తమమైనటువంటి విభాగం లలితా సహస్రనామం. అలా మారు చదవంత్, అలా మారణ కోసం లలితా సహస్రం. మరి పుణ్యముడు నందు పాపం కూడా ఎక్కువగా. పైగా లలితా సహస్రాన్ని వసీయారి వారి ఎలా ఇచ్చారు? 9 లహర్లుగా ఇచ్చారు. ఒక్కొక్క లహర్ని పెట్టుకో. ఏమి లహరి ఉంటుంది మళ్ళీ కొత్తగా చెప్తున్నాను. ఇప్పుడు దాకా లలితా సహస్రం మీద మాకున్న డౌట్ ధర్మాలని మీరు కొత్త డౌట్ క్రియేట్ చేయకండి ప్లీజ్. లహరి అట్టానే ఉంది అంటే ఒకటి. ఇప్పుడు మీరు శ్లోకంగా చదువుతున్నప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంపూత దేవ, అంతేనా? నమో నా ఇచ్చా లలితా సహస్రం నేనమ్మ మీకండి. ఇక్కడ కూర్చుంటే నాకు శ్లోకాలు రావండి బాబు. నేను రాసే శివాన్ని మర్చిపోయి నా దుఃఖేసి కొట్టేస్తాను భయేస్తున్నా. అవునా? అంతే కదా. ఇలా అంటే ఒక్కొక్క 2 పాదాలు కలిపితే ఒక్కొక్క శ్లోకం. అవునా? ఇలా 20 శ్లోకాల దాకా అంటే 40 పాదాలు. ప్రతి 20 శ్లోకాలు ఒక లహరి. మీరు లెక్క పెట్టండి. ఇలా సరిగ్గా 9 లహర్లు ఉంటాయి. 20 శ్లోకాలకి ఒక్కొక్క లహరి చొప్పున ఉంటుంది లలితా సహస్రనామం. అది లహరి కనుకనే సౌందర్య లహరి దానికి భాష్యమే. అర్థమైందా? లలితా సహస్రనామం ఎగ్జాక్ట్గా పేరు లలితా సహస్రనామం కాదు, అది లలితా లహరి. ఆ లహరి ఎలాంటిది? 9 లహరులు. అమ్మవారి పీఠాన్ని చేరుకోవాలంటే బైందవ స్థానానికి ఎన్ని ఆవరణలు చదువుతున్నాం మనం? 9 ఆవరణలు చదువుతున్నాం. ఆ 9 ఆవరణలు కలిపితే లలితా సహస్రం. ఇప్పుడు లలితా సహస్రనామాన్ని కొత్తగా ఆవిష్కరించుకున్నామా లేదా? ఇన్నాళ్ళు లలితా సహస్రనామ స్వరూపం వేరు. ఇప్పుడు లలితా సహస్రనామం 9 మెట్లు అమ్మవారికి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుకో. ఒక్కొక్క మెట్టు కాదండి, ఒక్కొక్క మెట్టు మీద అసలు చెయ్యి వేసి అసలు కూర్చే ప్రయత్నం చెయ్యి. అది సాధన. మనం ఇంకా చిన్న పిల్లవాడు, ఇన్ఫాంట్స్ని మనం అమ్మవారి ముందర చిన్న పిల్లవాడు ఎట్టెక్కాలంటే ఏం చేస్తాడు? నిన్న చెప్పుకున్నా,
దాని ముందు చెయ్యి పెడతాడు, సీటు నెమ్మదిగా దాన్ని పెడతాడు, 11 ముందు బ్యాలెన్స్ చేసుకుంటాడు, 11 ముందు ఒక మోకాలు పెడతాడు, ఆ మోకాలతో రెండో మెట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, రెండో మోకాలు పెడతాడు, నెమ్మదిగా రెండో మోకాలు కూడా పెట్టి ముందు మొదటి మెట్టు మీద నుంచునే ప్రయత్నం చేస్తారు. ఆ నుంచుని సాధించాలని ఓవైపు అందరి వైపు వీరోచితంగా చూసి డబ్బు నవ్వాక అప్పుడు రెండో మెట్టు వైపుకి వెళ్తారు. మనం కూడా వీరోచితంగా అమ్మవారిని చూసి నవ్వుతూ పోదాన్ని నెమ్మదిగా ఆవిడ ఆనందిస్తూ అబ్బా నా బిడ్డ ఇన్నాళ్ళు లలితా సహస్రనామాన్ని పోటీలు పడి చదివింది, ఇప్పుడు ఎంత నెమ్మదిగా చదివితే బాగుపడతానా అని ఆపి చదువుతుందని ఆవిడ ఆనందిస్తే అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం. ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కడమే లహరి స్వరూపంగా లలితా సహస్రనామాన్ని చదవడం. ఆ లహరిగా అభిప్రాయం చేసుకుంటే 1వ నామం దగ్గర నుంచి 20వ నామం 20 పాదాల్లో ఉన్నటువంటి ఒక 50-60 నామాల దాకా వెళ్ళే లోపల నీ మనస్సు ఎక్కడ రమిస్తుందో, ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం పెట్టుకుందో ఒక్కొక్క లహరి ఎక్కడ మనస్సు ఆగిపోతుందో హయగ్రీవ స్వామి చెప్పినటువంటి రహస్యం నుంచి చెప్పుకున్నాం. ఎక్కడ నీ నామం ఆగుతుందో, ఏ రూపం దగ్గర నీ నామం ఆగుతుందో, ఆ నామావళిలో ఎన్నో సంఖ్యతో ఉందో ఆ సంఖ్య దగ్గర కనుక తర్వాత లేచి ఆ నామం దగ్గర రూపం అబ్బా చిదగ్నికుండ సంభూత దేవకాది సముచిత, ఆ చిదగ్నికుండ వరంగానే ఆ మహేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి అత్యద్భుతమైన కొన్ని మేరుపర్వతం మీద తయారు చేసినటువంటి చిదగ్నికుండని కనపడు. దానికి మొత్తం ఈ దేవతలందరూ పసుపులు కుంకాలు అంతి వేసి దాన్ని అలంకారం చేశారట. ఆ పైనుంచి ఆ అగ్ని అనువైపోతే అగ్ని తీసుకొచ్చి ఈ కుంటంలో వేల్చారట. ఆ వేల్చి ఈ శరీర భాగాలు దేవతలందరూ కూడా అందులో రాల్చేస్తే ఆ వేడి ఆ ఆవిరి ఆర్తి తగిలేటువంటి తల్లి ఆ కుండల్లోంచి బయటికి వచ్చి ఆ బయటికి వస్తుందనే కొన్ని భావన వచ్చేటప్పటికల్లా ముందు అమ్మవారి కిరీటం పైన ఉన్నటువంటి చింతామణి, ఆ చింతామణి యొక్క దర్శనం, ఆ చింతామణి దర్శనం తర్వాత కిరీట దర్శనం, ఆ కిరీట పోలంగానే అందులో పొదలుకొన్నటువంటి అన్ని రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు అన్నింటి యొక్క దర్శనం. ఆ చూడంగానే జన్మల పర్యత్తంగా ఉన్నటువంటి ప్రారబ్ధ దోషాలన్నీ నశించుకుపోయినాయి. కుకాలికా స్వరూపంగా అమ్మవారు వాటి నుంచి వచ్చేటువంటి కాంతులతో మనలో ఉన్నటువంటి మాయాజంతమైనటువంటి కోరికలన్నింటి కూడా తెగ నరికేసింది. ఆ నరికినటువంటి కీటం ముందు కనబడి తర్వాత అమ్మవారి యొక్క లలాటపై కనబడింది, అమ్మవారి యొక్క కుంకుమ కనబడింది, కుంకుమ తర్వాత ఈ పైన రెప్పటి ఏమవుతుంది ఇది రెప్పలు కలువలు కనబడతాయి, కలువల తర్వాత తల్లి కళ్ళు కనబడతాయి, తల్లి కళ్ళ తర్వాత చెంపలు కపోలాలు కనబడతాయి, పక్కనే చెవులు కనబడతాయి, చెవులకి తాటంకాలు, సూర్యచంద్రులు ఇద్దరు ఉంటారు అమ్మవారి తాటంకాలు కనబడతాయి. ఆ వెనకాల కీతలు పెట్టంగానే చంపకాశోక పుల్లాగ సౌగంధికల శిక్షాని మొత్తం వసిన్యాది భాగ్యవతను మొత్తం ఆ మణి దీపం చుట్టూతా ఉన్నటువంటి అన్ని మనాన్లోంచి కోసుకొచ్చినటువంటి వేల కోట్ల పూలన్నీ కూడా 8 మంది కలిసి మాల చేస్తే అంత మాల తీసుకొచ్చి అమ్మవారిని పెట్టడానికి మొత్తం 8 మంది కూడా బారులు తీరి అంత పెద్ద దండం తీసుకొచ్చి అమ్మవారి కొప్పులో పెడితే ఆ కొప్పు అమ్మవారికి మూర కూడా అవి అంత పెద్ద మాల అమ్మవారి జల్లోకి లేపుగా మూరచురావునేత ఆ మూచక బలంగా అమ్మవారికి పెట్టేశారు. పైనుంచి ఇంకో దేవి గణమంతా వచ్చేసి అమ్మవారికి కిరీటం పెట్టేసింది. ఆ కిరీటం పెట్టినప్పటికీ నేను ఇంతసేపు కష్టపడి పెట్టినటువంటి పూలమాలను నలిపేస్తావా అని వెంటనే కుట్టేటప్పటికి పక్క మళ్ళీ కాస్త కిరీటం ఎత్తారట. వీళ్ళు ఆ పూలు నలిగిపోకుండా ముందుకి ఇలా జరిపేటప్పటికి మళ్ళీ కిరీటం పెట్టేటప్పటికి ఆ పూలు ఏమైపోయినాయి, అమ్మ చెవులు కనిపించకుండా పువ్వు రచ్చి చెవులను కప్పేశాయి. ఆ కప్పేసి ఇప్పుడు ఈ భావన వచ్చేటప్పటికి ఏమవుతుంది, అమ్మ కపోలాలు కనబడతాయి, కపోలాలు పక్కనే చెవులు ఉన్నాయి, ఆ చెవుల కింద ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు మెరుస్తూ ఉన్నారు. ఆ మెరుస్తున్నటువంటి వారిపై చక్కగా పుష్పాలు వచ్చాయి. ఇవి చెవులా పుష్పాల అన్నట్లుగా భ్రమించిపోతూ ఉంటాయి. ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకోవడానికి భ్రమరాలు వచ్చి బ్రాహ్మణ యుద్ధం చేస్తున్నాయి, ఇక్కడ తిరిగిపోతూ ఉన్నాయట. ఆ జూమ్ అనేటువంటి శబ్దం వింటూ ఉండగానే ఆ జూమ్ అనేటువంటి శబ్దమే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా అమ్మవారి లోపల నుంచి ఊపిరి మనకు వినపడుతూ ఉందిట. ఆ ఊపిరి అమ్మవారి పదాలకి తగులుతూ ఇక్కడ ఉన్నటువంటి ముక్కు పుడకాయ మధ్యలో ఉన్నప్పటికీ బాగా ముక్కెరంట. ఆ ముక్కెర మధ్యలో ఉన్నటువంటి ముచ్చు అల్లల్లాడినప్పటికీ మెనిపో. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ నామం ఎన్నోటిది అక్కడ ఉన్నటువంటి పూస కదలారింది అన్న ముక్కు దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఎక్కడ దాకా వస్తుంది నామం 19వ నామము 20వ నామము అవునా. ఇప్పుడు 20వ నామం దగ్గర మనస్సు పైకి వచ్చేసా ఆ అక్కడ ఉన్నటువంటి ఇచ్చి ఇలా కదిలిందండి అనుకునేటప్పటికన్నా మనస్సు వెంటనే బాహ్యానికి వచ్చేసి ఆ బాహ్యానికి వచ్చాక ఎన్నో నామం అయింది. నేను వెంటనే నామావళి తీసి పుస్తకంలో నామావళి చూడంగానే అది 28వ నామం అయింది. అంటే అర్థం ఏమిటా, హయగ్రీవ స్వామి చెప్పారు కోడ్ లాంగ్వేజ్, ఎక్కడ నీ మనస్సు ఆగిందో
ఏ రూపాన్ని చూసి ఎక్కడ తాసేకు రమించావో నీతో నువ్వు ఆ రమించినటువంటి నామం దగ్గర ఉన్న కొన్ని సంఖ్య అన్ని జన్మల ప్రారంధ దోషాలు ఆ పూటతో ఎక్కి ఈ లలితా శాస్త్రం ఏమైపోయింది? ప్రారంధ దోషాలు జన్మ పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రారంధ దోషాలని నామపారాయణప్పుడు తాను పడేటువంటి ఒక్క విధానాన్ని కనుక నువ్వు అలవాటు చేసుకుంటే సాధనా క్రమంలో ఉపాసన మార్గంలో అత్యున్నతమైన ఉపాసనా స్వరూపంగా లలితా సహస్రనామం దర్శనమిస్తుంది. అది స్తోత్ర రాజ్యం కాదు, ఉపాసనా స్వరూపం లలితా సహస్రం. నువ్వు ఎక్కడ మనస్సు ఆగుతుందా అని చూడాలి. ఇన్నాడు ఆగకుండా ఎంత ఫాస్ట్గా చదివానా అని చూస్తావు. ఎప్పుడేం కానీ ఎక్కడ మనస్సు రమిస్తుందో ఎక్కడ మనస్సు రమిస్తుందో ప్రతి నామానికి అమ్మవారి రూపాన్ని పట్టుకుని ముందుకు వెళ్తుందా, ప్రతి నామానికి భావన వస్తూ ఉందా, ఇలా ప్రతి లహరికి నువ్వు ప్రయత్నం చేస్తూ వెళ్ళావు. ముద్దు వాగ్భవ కూటమి, తర్వాత మధ్య కూటమైంది, తర్వాత కామరాజ కూటమైంది, తర్వాత నాలో లేపడి అహంకార నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కార రాహేశ్వరంక నిరపాది నిరీశ్వ నీరాగ రాగవుడ నిర్పద మదలాసి. అక్కడ వచ్చిన రాగం కూడా తీసేసింది. అక్కడ మనస్సాగాలి ఒక్కరోజు. అమ్మ ఇన్ని అనుకున్న ఈ రాగం పోవట్లేదు తల్లి, కళ్ళల్లోంచి నీళ్ళు చొక్క నిమిషం రాగం దగ్గర ఆగిపోయాం. మనసు స్థిరపడే అల్కరపు అమ్మవారి ఇస్తుంది. అదే లలితా శాస్త్రం.